భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతున్నాం. కానీ సైంటిస్టులు మాత్రం షాకింగ్ విషయం చెప్పారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగట్లేదని తెలిపారు. అది ఎలాగో చూద్దామా మరి? సైన్స్ చాలా చిత్రంగా ఉంటుంది. ఇవాళ అవునన్నది రేపు కాదంటారు. రేపు కాదన్నది ఎల్లుండి అవునంటారు. అంతా సైంటిస్టుల ఇష్టం. ఒకప్పుడు ప్లూటోని గ్రహం అనేవారు. తర్వాత దాన్ని మరుగజ్జు గ్రహంగా తేల్చేశారు. మొన్నటిదాకా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని అన్నారు. ఇప్పుడేమో తిరగట్లేదు అంటున్నారు. అదెలా అంటే ప్రత్యేక ఫార్ములా చెబుతున్నారు. మామూలుగా చూస్తే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. అదే నిజం కూడా. భూమి సూర్యుడి చుట్టూ ఏటా రౌండ్స్ వేస్తూనే ఉంది. కానీ సైంటిస్టుల లెక్క వేరేగా ఉంది. భూమికి ప్రత్యేక బ్యారీ సెంటర్ ఉంది. ఆ బ్యారీ సెంటర్లో భూమి తిరుగుతోంది. ఈ బ్యారీ సెంటర్ అనేది ఇప్పుడు సూర్యుడి పరిధిలో లేదంట. అందువల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు అవ్వదు అంటున్నారు. అసలు భూమి సూర్యుడి మధ్య ఏం జరిగింది? మన సౌర కుటుంబంలో సూర్యుడే పెద్ద ఖగోళం. ఇది గురుగ్రహం కంటే 1048 రెట్లు పెద్దది. సూర్యుడిపై భూమి గురుత్వాకర్షణ శక్తిని చూపిస్తుంది. అలాగే అదే స్థాయిలో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో సూర్యుడు కూడా భూమిపై గురుత్వాకర్షణ శక్తిని చూపిస్తుంది. కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ప్రకారం 2 ఖగోళాల్లో ఏది దేని వెంట తిరగాలి అనేది వాటి బరువుపై ఆధారపడి ఉంటుంది. అలాగే వాటి మధ్య ఉన్న దూరంపై ఆధారపడి ఉంది. ఒక చిన్న నక్షత్రం ఒక పెద్ద నక్షత్రం చుట్టూ తిరుగుతోంది అనుకుంటే 2 నక్షత్రాల మధ్య బ్యారీ సెంటర్ ఉంటుంది. ఈ బ్యారీ సెంటర్ ఆధారంగా ఆ చిన్న నక్షత్రం పెద్ద నక్షత్రం పరిధిలో తిరుగుతోందని చెప్పవచ్చు. ఇదే విధంగా భూమి విషయంలో జరగట్లేదు. భూమి సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి ఉండే బ్యారీ సెంటర్లో లేదని సైంటిస్టులు చెబుతున్నారు. బదులుగా భూమి గురుగ్రహం శనిగ్రహాల గురుత్వాకర్షణ శక్తి కలిగిన బ్యారీ సెంటర్లో తిరుగుతోందని అంటున్నారు. చాలా అరుదుగా మాత్రమే భూమి సూర్యుడి బ్యారీ సెంటర్లోకి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం భూమి తిరుగుతున్న బ్యారీ సెంటర్ సూర్యుడి కంట్రోల్లో లేదని, అది సూర్యుడి పరిధి దాటి బయటి వైపు ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పుడు భూమి సూర్యుడి కంట్రోల్లో కాకుండా విశ్వంలో మరో పాయింట్లో తిరుగుతోందని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం గురుగ్రహం అంటున్నారు. గురుగ్రహ గురుత్వాకర్షణ శక్తి భూమిపై బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందువల్ల చాలా అరుదుగా మాత్రమే సూర్యుడి శక్తి భూమిపై ఉంటుందని అంటున్నారు. భూమి చుట్టూ చందమామ తిరుగుతోంది కదా. ప్రస్తుతానికైతే ఇది నిజమే. భూమి చందమామ మధ్య బ్యారీ సెంటర్ భూమి నుంచి 5000 కిలోమీటర్ల దాకా ఉంది. చందమామ ఈ బ్యారీ సెంటర్ పరిధిలోనే తిరుగుతోంది. అయితే చందమామ భూమికి దూరం అవుతోంది. అంటే భవిష్యత్తులో భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి చందమామ తప్పుకుంటుందని అనుకోవచ్చు.